అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు యుగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో డీఏసీ ఉంటదా? ఉండదా? ఒకవేళ ఉంటే ఎప్పుడుంటది? ప్రస్తుత విధి విధానాలు ఎట్లున్నాయి? అండ్ రీసెంట్‌గా నమస్తే తెలంగాణ పత్రికలో డీఏసీ ఖాళీలు అంటే ఉపాధ్యాయ ఖాళీలు 14,170 చిల్లర ఉన్నాయని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, దీనిపైన మీరు మాట్లాడండి అన్న. అసలు ప్రస్తుత పరిస్థితులు ఎట్లుంటాయని అడుగుతుర్రు. సో, నేను ప్రస్తుతం ఉన్నటువంటి విధి విధానాలేంది? ఎట్లా జరుగుతుంది? రీసెంట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. రేషనలైజేషన్‌కి సంబంధించిందయితే ఇప్పుడైతే చేస్తలేరు. ఇప్పుడు వర్క్ అడ్జస్ట్‌మెంటే చేస్తుర్రు అని చెప్పేసి. సో, మొత్తం మీద ఈ సంవత్సరం ఉన్నటువంటి విధి విధానాలు ఎట్లున్నాయి? అండ్ పేపర్‌కొచ్చిన దాంట్లో వాస్తవం ఎంత? ఎన్ని ఖాళీలున్నాయి? ఒక యాస్పిరెంట్‌గా మనం ఏం జేయాలి ఇప్పుడు? ఏ స్ట్రాటజీ తోటి వెళ్తే మనం ఉద్యోగం సాధించేటువంటి విధంగా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఈ విషయాలపైన నేను ఈ వీడియోలో మాట్లాడతా. కొంత లెంతీ కావచ్చు. అయినా కూడా ప్రతి విషయాన్ని నేను మీకు ప్రస్తావించేటువంటి ప్రయత్నం చేస్తా. ప్రతిసారి వచ్చి ఇప్పుడత్తలేదు అది ఇది అని కాకుండా ఏ స్ట్రాటజీ తోటి వెళ్తే ఎట్లుంటే మనకు ప్లస్ పాయింట్ అవుతది. ఈ సమయాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలన్న దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక ఫస్ట్ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ గూడా మనకు అఫీషియల్‌గా ఏదైనా లీక్స్ వస్తేనే తెలుస్తాయి. ఇప్పటివరకైతే నోటిఫికేషన్ ఎప్పుడొస్తదనేది తెలవది. ఒక్కసారి మనం న్యూస్ చూసిన తర్వాత నా అనాలిసిస్ చెప్తాను నేను. ఎందుకంటే ఇది అండ్ నేను చెప్పేది అంతా కూడా మీకు క్లారిటీగా అర్థమవుతది. నేను చదివినా మీరు కూడా ఒక చదవని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. బ్రీఫ్‌గా టీచర్ ఖాళీలు 14,171 మెగా డీఎస్సీ వేస్తామన్న రేవంత్ సర్కార్ 2.5 ఏళ్లలో భర్తీ చేసింది 10,000 గంపెడాచితో బీఈడీ, డీఎడ్ అభ్యర్థులు. సో, నమస్తే తెలంగాణ పత్రికలో వచ్చింది ఇది. సర్కారు బడులలో 14,171 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 13,061 టీచర్ పోస్టులు ఎలిమెంటరీ స్థాయి. ఇక్కడ చాలామంది డౌట్ పడుతుంది ఏంటంటే ఎలిమెంటరీ స్థాయి అనంటే 1 నుంచి 8వ తరగతి వరకు ఉండేటువంటిది ఎలిమెంటరీ స్థాయి. తెలంగాణలో 1-5th రకమైనటువంటి స్కూళ్ళు ఉన్నాయి. 1-7th అప్పర్ ప్రైమరీ స్కూళ్ళు ఉన్నాయి. మనకు హై స్కూల్ అంటే సపరేట్‌గా ఉంటాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ అనేది ఎస్‌జిటి స్కూల్ అసిస్టెంట్ 1-5th ఒక రిక్రూట్మెంట్, 6th నుంచి 10th ఒక రిక్రూట్మెంట్. ఈ ఖాళీలు అట్లా ఇయ్యలేడు. ఎలిమెంటరీ స్థాయి అనంటే ఈ 13,061 ఖాళీలల్లా స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కూడా ఉంటాయి. సో, ఎందుకంటే కొంతమంది మరో 1,110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్ అంటే ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ ఈ 1,100 ఉన్నాయా స్టేట్ అంతా కలిపి? అది బాగా మంది అసలు మాకు పరిస్థితి ఏంది? మా బీఈడీ వాళ్ళ పరిస్థితి ఏందని చాలామంది కాల్స్ చేస్తుర్రు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఈ ఎలిమెంటరీ స్థాయి దాంట్లో కూడా ఈ ఖాళీలు ఉన్నాయి. ఎస్ఏ ఖాళీలు. ఈ విషయాన్ని అయితే గమనించాలి. ఇక రాష్ట్రంలో 27,000 స్కూళ్ళు ఉన్నాయి. 1,26,820 టీచర్ పోస్టులు శాంక్షన్డ్ అయి ఉన్నాయి. 1,26,820 ఇవన్నీ కూడా మళ్ళీ రేషనలైజేషన్ అయ్యేంత వరకు కూడా సంఖ్య మారది. అదే సంఖ్య ఉంటుంది. ప్రస్తుతం 1,13,057 మంది టీచర్లు పనిచేస్తారు. ప్రజెంటు అన్ని రకాల స్కూళ్ళల్లో కలుపుకొని మన లోకల్ బాడీలో అండ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అందరూ టీచర్లు డీఏసీ ద్వారా రిక్రూట్ అయ్యేటువంటి టీచర్లంతా 1,13,057 మంది. సో, ఇందులో 14,171 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులన్నీ కూడా ఖాళీలు ఉన్నంత మాత్రాన ఆ పోస్టులలో ఫిల్ చేస్తారా చేయరా అనేది గవర్నమెంట్ నిర్ణయం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. సో, రాష్ట్రంలో టీచర్ రిక్రూట్మెంట్స్ అయితే పెరుగుతున్నాయి. టీచర్ పోస్టులు ఖాళీ అవుతున్నాయి. ఈ పోస్టులు భర్తీ చేయకుండా సర్కారు చోద్యం చూస్తుందని చెప్పేసి ఇక వాళ్ళ వేళ వాళ్ళు రాసిర్రు. ఇక కాంట్రాక్ట్ పోస్టుల మీద ఉన్నటువంటి శ్రద్ధ వీటి మీద లేదు. కాంట్రాక్ట్ పోస్టులలో 14,277 పోస్టులు ఉంటే మొత్తం భర్తీ అయినాయి. సెకండరీలో 4,127 పోస్టులు ఉంటే మొత్తం భర్తీ అయినాయి. ఒక్కటి కూడా ఖాళీ లేదు. సో, రెగ్యులర్గా నింపే టీచర్ పోస్టులలో అన్నీ ఖాళీలే. కానీ ఇక్కడ ఒక్కటి కూడా ఖాళీ లేదు. వీటిపైన ఉన్న శ్రద్ధ వాటిపైన లేదు అని అంటూ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో, మొత్తం మీద టెట్ రాస్తున్నటువంటి అభ్యర్థులు కూడా చాలామంది పెరుగుతున్నారు. ఇప్పటికే చాలామంది పెరిగిపోయారు అని చెప్పేసి కూడా ఉన్నారు. సో, ఇక్కడ గత రిక్రూట్మెంట్కి సంబంధించిన అనాలిసిస్ కూడా ఇచ్చారు. 2023లో బీఆర్ఎస్ 5,089 ఉద్యోగాలు ఇస్తే దానికి ఇంకొక 5,900 ఉద్యోగాలు పెంచి 11,000 పోస్టులను నోటిఫికేషన్ జారీ ఇచ్చారు. అందులో 10,006 ఉద్యోగాలు మాత్రం ఫిల్ అయినాయి. 1,056 ఉద్యోగాలు ఇంకా ఫిల్ కాలేదు. కొన్ని కారణాల వల్ల, క్యాండిడేట్లు లేకనా, లేకపోతే కోర్టు కేసుల వల్ల, లేదంటే ఇంకా కొన్ని కారణాల వల్ల కొన్ని ఫిల్ కాకుండా ఉన్నాయి. అవి 1,056 ఉద్యోగాలు అంటే ఇవ్వడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో 1,10,000 మంది డీఎడ్ అంటే 1-5th బోధించేటువంటి ఎస్జిటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నట్టుగా 2,40,000 మంది బీఎడ్ అభ్యర్థులు ఉన్నారు. అంటే బీఈడీ చేసి స్కూల్ అసిస్టెంట్ లేదా టీజీటీ, పీజీటీ స్థాయి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళుగా మొత్తం 3,50,000 మంది అభ్యర్థులు డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. టెట్ పాస్ అయ్యారు, డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ గణాంకాలు చూడొచ్చు. ఇక టీచర్ల ఖాళీల వివరాలు చూసినట్లయితే ఎలిమెంటరీ స్థాయి, సెకండరీ స్థాయి మొత్తం ఇక్కడ ఇచ్చిండు. 97,529 పోస్టులు ఉంటే 84,468 మంది పనిచేస్తున్నారు. 13,061 ఖాళీలు ఉన్నాయి. ఎలిమెంటరీ స్థాయి తెలుసు కదా, ఎలిమెంటరీ అంటే 1 to 8th క్లాసు. ఇది మాత్రం గమనించాలి. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు ఉంటాయి, ఎస్జిటీలు ఉంటాయి. ఇక సెకండరీ దాంట్లో 29,291 ఉద్యోగాలు ఉంటాయి. 28,589
పనిచేస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య 1110 ఖాళీల సంఖ్య. సో, ఇది ఇక్కడ డీఎస్సీకి సంబంధించినటువంటి ఖాళీలు ఎన్నొస్తాయని తెలుసుకునేందుకు కొద్దిగా గణాంకాలు. ఇక మనకు పూర్తి వివరాల గురించి మాట్లాడుకుందాం. మొన్నటి వరకు రేషనలైజేషన్ చేసిన తర్వాత ఈ పోస్టుల సంఖ్య ఏదైతే ఉందో 1,26,820 అని ఉంది కదా, టీచర్ పోస్టుల సంఖ్య, శాంక్షన్డ్ పోస్టుల సంఖ్య. సో, ఆ శాంక్షన్డ్ పోస్టుల సంఖ్య అనేది మారుతుంది రేషనలైజేషన్ చేస్తే. అప్పుడు మారిన తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది, మరి పోస్టులు పెరుగుతాయా తగ్గుతాయా అనే దానిపైన డిఎస్సి డిసైడ్ అయి ఉన్నది అని అనుకున్నాం. ఈ సంవత్సరం రేషనలైజేషన్ చేసేటువంటి అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ అయితే లేనట్టే. ఎందుకంటే స్కూల్ స్టార్టింగ్ అప్పుడే రేషనలైజేషన్ చేయాలి, మధ్యలో చేయరు. సో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొన్న జూన్ 20 వరకు డాటా అంతా తీసుకురు రాష్ట్ర విద్యాశాఖ అంతా కూడా. పాత అంతకుముందు ఇయర్లో ఎవరైతే వర్క్ అడ్జస్ట్మెంట్లో డిప్యుటేషన్లో పనిచేస్తున్నారో వాళ్ళని అట్లనే ఉంచి ఇప్పుడు మళ్ళీ ఏదైనా అవసరం అయితే వర్క్ అడ్జస్ట్మెంట్ కింద ఫిల్ చేయమని చెప్పారు. అయితే లాస్ట్ ఇయర్ ఎట్లా అనుకున్నారు, వర్క్ అడ్జస్ట్మెంట్ ఇట్లనే ఉండని, వాళ్ళు గతంలో డిప్యుటేషన్గా ఎక్కడైతే చేసిరో అక్కడనే కొనసాగించని, వచ్చే సంవత్సరం రేషనలైజేషన్ చేసినప్పుడు చూద్దాం అన్నట్టుగా అనుకురు గత సంవత్సరం. ఇప్పుడు రేషనలైజేషన్ చేస్తారు, డిఎస్సి వస్తుంది అని మేము అనుకున్నాం. డిఎస్సి రాకపోవడానికి రేషనలైజేషన్కి సంబంధం ఏం లేదు, దానికే దీనికే అన్నట్టుగా ఇప్పుడైతే రేషనలైజేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియను అయితే పక్కన పెట్టారు. అంటే ఖాళీల సంఖ్యలో ఎలాంటి మార్పు అనేది లేదు, ఖాళీలు తగ్గడం పెరగడం అనేది లేదు. అది ఇప్పుడు ఉన్నటువంటి ఈ 20 తర్వాత, జూన్ 20 తర్వాత ఉన్నటువంటి అప్డేటు. జూన్ 20 వరకు కూడా రేషనలైజేషన్ చేస్తుంది గవర్నమెంట్ అని అనుకున్నాం. జూన్ 20 తర్వాత ఏమనిపిస్తున్నది ఏంటంటే ప్రభుత్వం రేషనలైజేషన్ వైపు వెళ్ళకుండా వర్క్ అడ్జస్ట్మెంట్ వైపు వెళ్తుంది. ఇక రేషనలైజేషన్ అనేది ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదు. సో, రాబోయే ఎలక్షన్స్ కానీ, అండ్ ఇప్పుడు సర్ నడుస్తుంది ఓటరు జాబితా అని, ఇంకా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అండ్ గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్, ఇలాంటి ఎలక్షన్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఎలక్షన్స్ మూమెంట్లో మరి ఏమైనా డిఎస్సికి అవకాశం ఉంటుందా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. క్వశ్చన్ మార్కే ఉంటుంది అని చెప్తలేను నేను. సో, నేను మీకు చెప్పేటువంటి విషయం ఏంటంటే డిఎస్సి గతం నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడు కానీ 3 నుంచి 4 సంవత్సరాల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉన్నది. ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం 2001, 2002 ఆ ప్రాంతంలో సంవత్సరంకి ఒకసారి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా వేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఆంధ్రాలో మళ్ళీ డిఎస్సికి రంగం సిద్ధమైంది. తను గెలిచిన తర్వాత మొన్న వేసిండు, ఇప్పుడు మళ్ళీ టెట్ అయిపోతుంది, టెట్ నడుస్తూ ఉన్నది, ఇప్పుడు వాళ్ళది వేస్తూ ఉన్నాడు. తన ఆలోచన వేరు. సో, మన తెలంగాణ వచ్చిన తర్వాత కానీ, తెలంగాణ రాకముందు కానీ డిఎస్సి చూసినట్లయితే 2-3 సంవత్సరాలు మినిమం, 5-6 సంవత్సరాలు మ్యాక్సిమం ఖాళీలు అయితే, అంటే గ్యాప్ అయితే ఉండడం జరిగింది ఒక డిఎస్సికి ఇంకో డిఎస్సికి. ఎందుకు చెప్తున్నానంటే మెంటల్గా ఫిక్స్ అయి ఉండండి. ఎప్పుడైనా సరే డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థికి భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి. అట్లా ఓపికతో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే డిఎస్సిలో టాప్ ర్యాంక్ కొట్టి జాబ్ సంపాదిస్తారు. టాప్ ర్యాంక్ అని ఎందుకంటున్నానంటే స్కూల్ స్టేట్లో టాప్ ర్యాంక్ వస్తేనే జాబ్ వస్తుంది. కొన్ని జిల్లాలలో 3వ ర్యాంక్ వచ్చినా కూడా, డిస్ట్రిక్ట్ 3వ ర్యాంక్ వచ్చినా కూడా జాబులు రాని పరిస్థితి. సో, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాం అని అంటే తెలంగాణ సివిల్ సర్వీసెసే అవి. మన దేశానికి సివిల్ సర్వీసెస్ ఎట్లుంటాయో మనది కూడా అంతే డిఎస్సి అనేది. సో, సీరియస్గా ప్రిపేర్ అవుతూ, సీరియస్ అంటే ఇంకెన్ని రోజులు చదవాలి సార్, అసలు అత్తో రాదో తెలియదు సార్ అనే డిసప్పాయింట్మెంట్లో మీరు ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే అదే సిచ్యువేషన్లో మేము ఉన్నాం. 2008 డిఎస్సి తర్వాత 2012 డిఎస్సి దాకా ఇగత్తది తెలంగాణ ఉద్యమం నడుతుంది. అప్పుడు ఆ సమయంలో అత్తది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టెట్ కావాలని చెప్పేసి పోస్ట్ పోన్ ఇవ్వడం, వచ్చినాక కూడా ఎగ్జామ్ను కొద్దిగా ల్యాగ్ చేయడం, ఇట్లా చాలా ఉంటాయి. డిఎస్సి అని అంటేనే కోర్టులు, కేసులు, తిరుగుడు, ధర్నాలు ఇలాంటివి ఉంటాయి. అన్నింటికి మైండ్ ఫిక్స్ చేసుకొని మనం మైండ్ను మన సైడే ఉంచుకొని ఎలాంటి ఆలోచనలకు తావు లేకుండా వస్తే రాని, లేకపోతే లేదు, ఖచ్చితంగా ఒక్కసారైనా రాకపోతుందా, వచ్చినప్పుడు ఒక్క పోస్ట్ అయినా ఉండకపోతుందా, డిఎస్సి వేయకుండా ప్రభుత్వం ఎలక్షన్స్కి వెళ్తుందా అనే క్వశ్చన్ మార్క్ వేసుకొని తప్పనిసరిగా వస్తుంది. వచ్చినప్పుడు నేను సీరియస్గా ప్రిపేర్ అయ్యి సీరియస్గా రాస్తా. ఆ ప్రిపరేషన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడే చేయడం కాకుండా ఇప్పటి నుండే ప్రిపరేషన్లో ఉంటే 100 కాదు 1000% మీకు ఉద్యోగం వస్తుంది. చాలామంది ఆస్పిరెంట్స్, ముఖ్యంగా నా వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు, లేకపోతే ఎప్పుడైనా ఒకసారి చూస్తున్న వాళ్ళందరికీ నేను బల్లగుద్ది చెప్తా, సీరియస్గా ప్రిపేర్ కండి. అంటే సబ్స్క్రైబర్లకు చెప్పరా సార్ నాన్న గురి, ఎందుకంటే మా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా నిన్ననో ఏలో మొన్ననో వచ్చిన వాళ్ళు కాదు. నేను 10 ఏళ్ళ నుంచి ఇంట్లో యూట్యూబ్ రంగంలో 10 ఏళ్ళ నుంచి నన్ను ఫాలో అవ్వుకుంటూ ఉన్నారు. ఉద్యోగం వచ్చి చూస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. డిఎస్సి వచ్చి 2024లో డిఎస్సి సంపాదించి చూస్తున్నటువంటి నా మిత్రులు కూడా ఉన్నారు ఇప్పుడు ఈ వీడియోలో. కాబట్టి నా ఆస్పిరెంట్స్, నా సబ్స్క్రైబర్స్, మన యుగురం టీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు ఎట్లా చదవాలి, ఎంత కసి కొద్ది చదవాలని. ఇప్పుడు జాబ్ కొట్టిన వాళ్ళందరూ కూడా ఏదో ఇప్పుడు వచ్చి జాబ్ కొట్టిన వాళ్ళు కాదు. గతంలో ఫెయిల్ అయిన వాళ్ళే 80% ఉంటారు, 20% కొత్త వాళ్ళు ఉంటారు. 80% ఎక్కడే ఫెయిల్ అయినాం, ఎందుకు ఫెయిల్ అయినామని మళ్ళీ కొత్తగా ప్లాన్ చేసుకొని మళ్ళీ కొత్తగా
ప్రిపేర్ అవుతూ సీరియస్ యాస్పిరెంట్సే 80% మంది జాబ్‌లు కొట్టిర్రు. సో, మీరు మీ దాంట్లో గూడా చాలామంది ఇప్పుడు 10 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతూ 2,00,000, 3,00,000 మంది యాస్పిరెంట్స్‌లల్ల ఖాళీల సంఖ్య చాలా ఎంత 6% ఏమో జాబ్స్ వస్తాయి ఎస్‌జిటిలలో. ఇక స్కూల్ అసిస్టెంట్ అయితే 1% కూడా ఉండయి. మొత్తం యాస్పిరెంట్స్ 3,50,000 మంది ఉంటారు. 35,000 ఉద్యోగాలు కూడా ఉండయి. 3,500, 4,000 సంఖ్య ఏసుకోవచ్చు. ఎప్పుడు ఫిల్ చేసినా. అంటే 5,000, 10,000 ఉద్యోగాలున్నా 10,000 మనం ఎలిజిబుల్ కాదు. మన ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ ఉంటది. మన కమ్యూనిటీ అండ్ ఓపెన్ కేటగిరీ. అవి తప్ప మనకు మిగతా ఉద్యోగాలతోటి సంబంధం లేదు కాబట్టి మనం ఎలిజిబుల్ అయ్యేటువంటి ఉద్యోగాలు చాలా తక్కువ ఉంటాయి. అందులో టాప్ రావాలి అనంటే మనం ఎంత కష్టపడాలి? ఎవరితోటి పోటీ పడాలి? సో, చాలామంది ఇప్పటికే సీరియస్‌గా లైబ్రరీలలో అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్ లాంటి కోచింగ్ సెంటర్‌లలో లేదంటే అన్ని కోచింగ్ సెంటర్‌లు అన్ని ఇడిచిపెట్టి రూములు తీసుకొని, హాస్టల్స్ తీసుకొని సీరియస్‌గా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళున్నారు. మీరు జాబ్ కొట్టాలంటే వాళ్ళతోటి పోటీ పడాలి. ఉద్యోగాల సంఖ్య తక్కువనే ఉన్నది. ఇప్పుడు ఉద్యోగాల సంఖ్య కంటే సీరియస్‌గా ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ ఉన్నది. మీరు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేత్తా, ఇప్పుడే నోటిఫికేషన్ వత్తే స్టార్ట్ చేత్తా, బుక్కులు కొనుక్కుంటా అనుకునే వాళ్ళు మీరు ఎంత దూరం ఉన్నారో ఆలోచించండి. వాళ్ళు గమ్యానికి ఎంత దగ్గరున్నారు? గమ్యం కోసం ఎట్లా పోరాడుతుర్రు? మీరు గమ్యానికి ఎక్కడున్నారు? కాబట్టి నా ఆస్పిరెంట్స్ అందరికీ నేను చెప్పేదొక్కటే. ఇది ఒక మంచి బృహత్తరమైనటువంటి కార్యం లాంటిది. డీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం, డీఎస్సీ ఉద్యోగం కొట్టడం అనేది. గ్రూప్స్ అనేది వేరు. గ్రూప్స్‌కు ప్రిపేర్ అయితే ఒకటి కాకపోతే ఒకటి కొట్టొచ్చు. ఆ జనరల్ స్టడీసు, అర్థమెటిక్ రీజనింగ్, ఆ మెంటల్ ఎబిలిటీ అట్లాంటివి లేదంటే మిగతా సబ్జెక్టులన్నీ చదువుకొని ఆ నాలెడ్జ్‌తోటి ఇంకేదైనా జాబ్ కొట్టొచ్చు. కానీ మనకున్నటువంటిది ఇదొక్కటే. టీచింగ్‌కు వచ్చినటువంటి వాళ్ళ దౌర్భాగ్యం ఇదే. టీచింగ్‌లో ఉన్నటువంటి ఉద్యోగాలకు తప్ప మన నాలెడ్జ్ అనేది ఇంకో దానికి చాలా తక్కువ ఉపయోగపడతది. సో, సీరియస్‌గా మీ ఉన్నటువంటి నాలెడ్జ్‌ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. డీఎస్సీ వస్తదా? రాదా? ఖాళీలు ఎట్లుంటాయి? ఇదంతా కూడా ఒక సీరియస్ ఆస్పిరెంట్‌కి తెలిసినంత నాకు తెలవకపోవచ్చు. ఎందుకంటే మీరు అదే పనిలో ఉంటారు. నాకంటే ఎక్కువ గ్రూపులలో జాయిన్ అయ్యి ఉంటారు. నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకే వస్తది. ఏదైనా అఫీషియల్‌గా నాకెవరైనా చెప్పినప్పుడు తప్ప, అంటే బయట పేపర్ లీక్స్ కాకుండా, బయట తెలిసింది కాకుండా, ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మాత్రమే నేను మీతో మాట్లాడతా. ఈ పేపర్‌కొచ్చింది నేను ఎందుకు మాట్లాడలేదు అనంటే, ఇది అందరికీ తెలిసిన ముచ్చటనే కదా! ఇందులో కొత్తగా ఏం లేదు కదా! సో, నేను ఈ కొత్తగా చెప్తున్నటువంటి అంశం ఏందంటే, ఈ వీడియోలో రేషనలైజేషన్ అనేది ఇప్పట్లో ఉండేటువంటి అవకాశం కనిపిస్తలేదు. వర్క్ అడ్జస్ట్‌మెంట్‌కే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఇప్పుడు వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేసింది. సో, ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఎవరైతే ఎక్కడ ఎక్సెస్ ఉన్నారో టీచర్లు ఎక్కడికెళ్ళాలి అని చెప్పేసి ఈ వారం 10 రోజులలో వస్తాయి. ఇదంతా కూడా జూన్ 30 తర్వాత స్ట్రెంత్‌ను బట్టి చేయండి అని చెప్పేసి యూనియన్ లీడర్లు అందరూ కూడా విద్యాశాఖ అధికారులను ఆపుతుర్రు. బట్ విద్యాశాఖ అధికారులు సీరియస్‌గా ఉన్నారు. ఈ జూన్ 20వ తారీఖు వరకు ఉన్నటువంటి స్ట్రెంత్‌ని తీసుకొని రేషనలైజేషన్ కాకుండా వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేస్తూ టీచర్లను అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుర్రు. టీచర్లు ఏమంటుర్రు, 30వ తారీఖు వరకు తీసుకుంటే ఈ జూన్‌లో మేమంతా బడిబాట అటు ఇటు తిరుగుతున్నాం కదా! ఇప్పటికి కూడా ఇంకా పిల్లలు వస్తలేరు. ఇంకా కొంతమందిని జాయిన్ చేసుకుంటాం. అప్పటికి పిల్లలు పెరుగుతారు. ఆ టైంలో చేస్తే బాగుంటదని అంటుర్రు. మొత్తం మీద ఎప్పుడైనా సరే వర్క్ అడ్జస్ట్‌మెంట్ మాత్రమే అయితది. రేషనలైజేషన్ అయ్యేటువంటి అవకాశాలైతే చాలా తక్కువగా ఉన్నాయి. వర్క్ అడ్జస్ట్‌మెంట్‌కు మాత్రమే ఈ డాటా అంతా తీసుకుంటున్నారు. మరి వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేయడం వల్ల లాభం ఏంది అనంటే, వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేస్తే పిల్లలకు తగ్గ టీచర్లను ఇస్తారు గానీ, ఆ టీచర్లను పోస్టులను గానీ కుదించడం గానీ, పెంచడం గానీ చేయరు. అక్కడ ఒకటే పోస్టు శాంక్షన్ అయ్యి ఉన్నది. 100 మంది పిల్లలున్నారు. 100 మందికి సరిపడా టీచర్‌ని ఇత్తడు. కానీ శాంక్షన్డ్ పోస్ట్ ఒక్కటే. అది ఈ విద్యా సంవత్సరంకి మాత్రమే. ఇక కొన్ని స్కూళ్ళల్లో నలుగురు, 5గురు పోస్టులు ఉండేటువంటి పోస్టులున్నాయి. కానీ అక్కడ 10 మంది, 20 మంది పిల్లలే ఉన్నారు. 4 పోస్టులు అవి అట్లనే ఉంటాయి. తీసేయరు. ఇది వర్క్ అడ్జస్ట్‌మెంట్. రేషనలైజేషన్ చేస్తే పోస్టులు పోతాయి. కాబట్టి పోస్టులు పోతే ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తది. కొన్ని స్కూళ్ళలో పిల్లలు లేక మూతపడే పరిస్థితులుంటాయి. కొన్ని స్కూళ్ళను తెరవాల్సిన పరిస్థితి ఉంటది. సో, ఇదంతా కూడా ఇప్పుడు ఇప్పుడు రిస్క్ పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు ఎందుకు? ఇప్పుడైతే వర్క్ అడ్జస్ట్‌మెంట్ చేసేద్దామని చెప్పేసి ప్రభుత్వం వర్క్ అడ్జస్ట్‌మెంట్ వైపే వెళ్తుంది. సో, కాబట్టి అభ్యర్థులందరూ గమనించి సీరియస్‌గా ప్రిపేర్ కండి. ఈ సమయాన్ని మీరు ప్రిపరేషన్‌కు సద్వినియోగం చేసుకోండి. చాలా సార్లు అదే చెప్పినా, ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. డీఎస్సీ రావడానికి కొద్దిగా టైం పడతది. మీకు భూదేవికి ఉన్నంత ఓపిక ఉండాలి. కొద్దిగా ఓపికతో ఈ ఖాళీల సంఖ్య అనేది డీఎస్సీకి వచ్చేటువంటి ఖాళీలే. ఇక చాలా పేపర్లలో ఏమిత్తుర్రు అనంటే, స్కూళ్ళన్నీ మెర్జ్ అయితాయట, అసలు ఉద్యోగాలే ఉండయట, అన్నిటిని మర్జ్ చేస్తే కొన్ని స్కూల్లే అయితాయట అని చెప్పేసి నానా పేపర్లలో వస్తది. అవన్నీ ఏవి నమ్మకండి. గవర్నమెంట్ అఫీషియల్‌గా నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఏది కూడా కాదు. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం వెనుక ఎంతో ఆలోచిస్తది. సో, ఊరికొక్క బడి ఉండాలి అనేది మనం చెప్తున్నటువంటిది కాదు. దేశంలో ఉన్నటువంటి ఒక చట్టం చెప్తున్నటువంటిది. విద్యార్థులకు విలువైనటువంటి విద్య అందుబాటులో ఉండాలి అనంటది. ఉచిత నిర్బంధ విద్య అనేది ఒక విద్యా హక్కు చట్టంలోనే ఉంటది. కాబట్టి దాన్ని రూపుమాపేంత
అంత గుడ్డిగా నిర్ణయం తీసుకునేంత ప్రభుత్వాలు చూడయి. ప్రభుత్వం కొత్త స్కూలు తీసుకురావాలి, కొత్త విధానాన్ని తీసుకురావాలని ఎప్పుడు ఆలోచించినా కూడా పాత స్కూళ్ళకు సంబంధించిన దాన్ని కొంత పట్టించుకుంటాయి. మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఏర్పడ్డప్పుడు అంతకుముందు గురుకులాలకు ఎక్కువ ప్రియారిటీ లేకపోతుండే. మీన్స్ గురుకులాలు ఉన్నా కూడా తల్లిదండ్రులకు చేర్పించాలని ఉన్నా కూడా గురుకులాల ఏర్పాట్లో ఎక్కువ ఉండకపోతుండే. ఆ తెలంగాణ గవర్నమెంట్ మొదటిసారి ఏర్పడ్డ తర్వాత గురుకులాలకు ప్రయారిటీ ఇచ్చింది. అట్లా అని ఊర్లలో బళ్ళు తగ్గలేవు కదా, ఊర్లలో బళ్ళు అట్లనే ఉన్నాయి. పిల్లలు దగ్గర కావచ్చు కానీ బళ్ళు ఉంటాయి, బళ్ళు లేకపోవడం అంటున్నది. గురుకులాలు తీసుకొచ్చినాయి. ఇప్పుడు గురుకులాలు చాలా బాగా నడుస్తున్నాయా, ఎట్లా నడుస్తున్నాయా అనేది మీకు తెలుసు. కొన్ని అట్లా ఉన్నాయి, కొన్ని ఇట్లా ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసింది, తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని, ఇంకా కొన్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని, ఇట్లా నానా రకాలైనటువంటి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొస్తుంది. ఎప్పుడు తీసుకొచ్చినా వాళ్ళ విధానం వాళ్ళకే ఉంటుంది, ఉన్న స్కూల్ అట్లనే ఉంటాయి. ఏది తీసుకొచ్చినా ఉన్న స్కూళ్ళని అయితే ముట్టరు. ఇక్కడ ఎన్ని స్కూళ్ళు మారుస్తారండి, మారుస్తే మండలానికి ఒకటి మారుస్తామని అంటారు. మండలానికి ఒకటి మార్చినంత మాత్రాన మండలంలో 20-25 గ్రామాలు ఉంటాయి, 17-18 గ్రామాలు ఉంటాయి మినిమంగా. సో ఆ 17 గ్రామాలలో ఒక్క స్కూలు మారితే మిగతా 10 సరే 5-6 పోయినాయి అనుకోండి, మిగతా 10-12 స్కూళ్ళ పరిస్థితి. అక్కడ టీచర్లు అవసరమే కదా. ఎట్టి పరిస్థితులల్లో పోస్టులు తగ్గుతాయి, స్కూళ్ళు పోతాయి, స్కూళ్ళు మూసేస్తారు. ఇదంతా కాదు. ఒకవేళ గవర్నమెంట్ స్కూల్ మూసేస్తే ప్రైవేట్ స్కూలు ఊరికొకటి అవుతుంది. ఇప్పటికే మెజారిటీ గ్రామాలలో, పెద్ద పెద్ద మేజర్ గ్రామాలలో ప్రైవేట్ స్కూల్ ఇప్పటికే అయినాయి. ఇప్పుడు నేను బోధిస్తున్నటువంటి చందుర్తి గ్రామంలోనే 2 గ్రామ పంచాయతీ, అది మండల కేంద్రం, 2 స్కూళ్ళు అయినాయి. పక్క పొంటే ఉంటే అంటే ఇదే మండల పరిధిలో 4-5 ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి, ఊరికొకటి అవుతుంది అప్పుడు. సో అప్పుడేం చేస్తుంది మళ్ళీ గవర్నమెంట్, గోబ్యాక్ అంటుంది. ఇప్పుడు సిటీలల్లో ప్రైవేట్కి వెళ్తురు కదా, అప్పుడు గవర్నమెంట్ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలి అని అనుకుంటే అప్పుడేమనుకుంటారు తల్లిదండ్రులు, తిరగడం కంటే మా దగ్గర ఉంటే మంచిగా ఉండదు కదా అనుకుంటాడు. అప్పుడు ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు, ఆ ఊళ్ళో బడి ఓపెన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, బయటకు పోయే బదులు మా ఊళ్ళోనే చదివించుకుంటామని అనుకుంటారు. ఎప్పుడైనా ఒక్కసారి ఉన్నది నచ్చక ఇంకోటి కావాలని కోరుకోవడం మానవ సహజం. సో ఇప్పుడు అదే అనుకుంటారు. కాబట్టి ఏదేమైనా ఎట్లా తీసుకున్నా నా ఒపీనియన్ మీకు నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నేను చెప్తున్నది ఏంటంటే 100% పాఠశాలలలో ఎలాంటి మర్జీ చేయడం లాంటివి కానీ, పోస్టులు తగ్గడం లాంటివి కానీ, టీచర్లను తీసేయడం లాంటివి కానీ, టీచర్ పోస్టులు తగ్గించడం లాంటివి కానీ ఏది ఉండదు. ఇప్పుడు రేషనలైజేషన్ అనేది పక్కన పెట్టారు. కారణం ఏంటంటే ఇప్పుడు అంతకుముందు 2 ఏళ్ల నుంచి పాలక వర్గం లేదు. గ్రామ పంచాయతీ కానీ, మున్సిపల్లో కానీ ఎలాంటి పాలక వర్గం లేదు, ప్రజాప్రతినిధులు లేరు. ఇప్పుడు ప్రభుత్వం తలుచుకొని ప్రభుత్వ స్కూళ్ళలో పిల్లలు నింపాలి అని అంటే మంచి ఆలోచనతో ముందుకెళ్తే ప్రభుత్వం చాలా చేయవచ్చు. ఇప్పుడు ఎందుకంటే గ్రామ పంచాయతీలలో సర్పంచులు ఉన్నారు, కొద్ది రోజులైతే ఎంపీటీసీ, జెడ్పీటీసీలు వస్తారు, మున్సిపల్లలో మున్సిపల్ చైర్మన్స్, కౌన్సిలర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు ఇప్పుడు. సో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ పాఠశాలలలో పిల్లలను నింపొచ్చు. ప్రభుత్వ పిల్లలను బడికి దోలండి అని చెప్పేసి ప్రభుత్వం తల్లిదండ్రులకు, టీచర్లకే కాదు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటుగా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి వార్డు మెంబర్ నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీ, ఎమ్మెల్యే వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివించండి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంటే ఏముంటుంది. అలాంటి నిర్ణయాలు కూడా రావచ్చు, చెప్పలేం. నా ఒపీనియన్ చెప్తున్నాను నేను. సో మా పాప నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకుంటున్నాను. గత 4-5 సంవత్సరాల నుంచి. మధ్యలో ఒక్క సంవత్సరమే ప్రైవేట్కి వెళ్ళింది నా వ్యక్తిగత అవసరాల కోసము. అప్పుడు మా ఇల్లు కన్స్ట్రక్షన్ ఉండడం వల్ల. మిగతా అంతా కూడా గవర్నమెంట్ స్కూలే. ఇప్పటికి కూడా నాతోటే 4వ తరగతిలో చదువుతున్నది. సో అందరూ కూడా ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటే గవర్నమెంట్ బడి బతుకుతుంది. గవర్నమెంట్ బడి బతికించాలి. మనం అందరం అలానే చదువుకున్నాం, అక్కడికెళ్ళి వచ్చినాం. అక్కడ ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి, ఆ మహాతల్లి కడుపు నుంచి వచ్చినాం కాబట్టి ఇలా గిట్లున్నాం. అన్ని రంగాలలో ముందున్నాం. వృత్తులు, ప్రవృత్తులు చేసుకుంటూ అన్ని రకాలుగా మెంటల్ టెన్షన్ లాంటివి కానీ, శారీరకమైనటువంటివి కానీ ఎట్లా భరించాలి, ఎట్లుండాలి, ఏం చేయాలనేది ప్రభుత్వ బడి అనే మహాతల్లి నేర్పినటువంటిది ఇవన్నీ మనకు. కాబట్టి ప్రభుత్వ బడిని బతికించుకోవాలి. మనం కూడా ప్రభుత్వ బడిని బతికించుకుంటూ ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి, ప్రభుత్వ ఉద్యోగం కోసం, ఉపాధ్యాయ ఉద్యోగం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తిగా, చదువుతున్నటువంటి అభ్యర్థిగా మీ ఊళ్ళో కూడా మీరు కొంత ప్రచారం చేస్తూ మీ ఊరు బడిని బతికించుకొని, పోస్టులను కాపాడుకోరి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సందర్భమో కాదో తెలియదు, కానీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో మొత్తం మీద టీచర్ పోస్టులకు సంబంధించినటువంటిది అయితే ఎట్లాంటి కుదింపు లాంటివి, పోవడం లాంటివి, మర్జీ చేయడం లాంటివి ఇవన్నీ ఉన్నాయి. సో ఇక నేను మంచిగా చెప్పాలంటే ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో టీచర్ పోస్ట్ లేవు, అన్నింటిని కుదించారు, అన్నింటిని ఇట్లా చేస్తారని గత 15 రోజుల క్రితం ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. ఇప్పుడు ఇదే నమస్తే తెలంగాణ పేపర్లో 14,000 ఖాళీలు ఉన్నాయి, నింపుతలేరు అని వచ్చింది. అంటే రాసేటువంటి సందర్భం, రాసేటువంటి క్రైటీరియా అవి వాళ్ళ పరిధిలో వాళ్ళు రాస్తారు. ఇది ఉన్నటువంటి మాట వాస్తవం, ఖాళీలు ఉన్నటువంటి మాట. అండ్ పోస్టులను కుదిస్తాము,
పాఠశాలను కుదిస్తాము అని ముఖ్యమంత్రి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పింది వాస్తవం. అది సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. అక్కడ అన్నారు కాబట్టి పేపర్‌లో రాసిర్రు. పేపర్‌లో ఏం రాస్తారు? న్యూస్ రాస్తారు. ఈరోజు అప్డేట్ ఏమున్నదని రాస్తారు. మళ్ళీ రేపు ఎవరైనా ఏదైనా మాట్లాడారనుకో, అసలు టీచర్ పోస్ట్‌లో ఎయ్యం మేము ఇది అన్నారనుకో, మళ్ళీ రాస్తారు రేపు. ఒక అభ్యర్థిగా ఒక న్యూస్ నుంచి మనం ఏం గ్రహించాలి? ఒక వాస్తవం నుంచి ఏం గ్రహించాలి? జరుగుతున్న దాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలని మనకుండాలి. కాబట్టి యాస్పిరెంట్స్‌కి నేను చెప్పేది ఒకటే, సీరియస్‌గా ప్రిపేర్ కండి. డీఎస్సీ తప్పనిసరిగా ఉంటది. డీఎస్సీ లేకపోవడానికి అసలే అవకాశం లేదు. ఖచ్చితంగా డీఎస్సీ ఉంటది. డీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఈ వీడియో కొంత ఉపయోగపడుతుంది అనుకుంటున్నా. ఒకవేళ ఈ 15, 20 నిమిషాలు మీ సమయాన్ని ఏమైనా వృధా చేసినట్లయితే క్షమించండి. నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలి అనే ఒక దృఢ సంకల్పంతో వచ్చిన. కాబట్టి చెప్తున్నా, ఈరోజు హాలిడే ఉంది. నేను మంచిగా ఇంట్లోనే ఉన్నా. సో, నా దృఢ సంకల్పం మీకు రీచ్ అయితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యా సేవలో ఈ గ్రౌండ్ టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.